మీకు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే మీరు కొన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బ్యాంకులు కస్టమర్ల నుంచి ఛార్జీల రూపంలో బాదుడు మొదలెట్టేసేందుకు సిద్ధమవుతున్నాయి. మినిమం బ్యాలెన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్లపై కూడా ఛార్జీలు విధించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో బ్యాంకు ఖాతాదారులపై తీవ్రమైన ఎఫెక్ట్ పడనుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు ఛార్జీలు విధించనున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అకౌంట్దారులు వారి అకౌంట్లలో 2,000 రూపాయల మినిమం బ్యాలెన్స్ కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మినిమం బ్యాలెన్స్ 1,500 ఉండేలా చూసుకోవాలి. బ్యాంక్ ఖాతాదారులు ఈ బ్యాలెన్స్ కన్నా తక్కువ మొత్తాన్ని కలిగి ఉంటే 20 నుంచి 75 వరకు ఛార్జీలు విధించనున్నారు. అలాగే బ్యాంకుకు వెళ్లి నగదు లావాదేవీలు నిర్వహించాలంటే అందుకు కూడా ఛార్జీలు కస్టమర్లపై పడనున్నాయి. తొలి 3 ట్రాన్సాక్షన్లకు ఉచితం అని అందరికీ తెలిసిందే. కానీ 3 ట్రాన్సాక్షన్లు దాటితే డబ్బులు విత్డ్రా చేయాలన్నా, డిపాజిట్ చేయాలన్నా 100 రూపాయలు చెల్లించుకోవాల్సిందే. యాక్సిస్ బ్యాంకు కూడా ఈసీఎస్ ట్రాన్సాక్షన్లపై 25 రూపాయలు ఛార్జీ వసూలు చేయనుంది. ప్రస్తుతం ఈ లావాదేవీలు ఉచితంగా అందిస్తోంది. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు కూడా ఛార్జీల భారం పడనుంది. నెలకి 5 సార్లు డెబిట్ కార్డు, ఏటీఎం ట్రాన్సాక్షన్లు దాటితే తర్వాత ప్రతి లావాదేవీకి 20 రూపాయలు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు వర్తిస్తుంది. అదే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు అయితే 8.5 రూపాయలు ఛార్జీ పడుతుంది. అలాగే ఈ బ్యాంక్ ప్రతి 4వ క్యాష్ విత్డ్రా ట్రాన్సాక్షన్పై కూడా 100 రూపాయల ఛార్జీలు వసూలు చేయనుంది. దీని ప్రకారం చూస్తే వచ్చే నెల నుంచి ఏటీఎం లావాదేవీలపై, నగదు లావాదేవీలపై కొత్తగా అదనపు ఛార్జీల భారం పడనుంది.